షలోం. బైబిల్ గ్రంథంలో ప్రియురాలా అంటే ప్రియురాలు కాదు. బైబిల్ గ్రంథంలో అక్క అంటే అక్క కాదు, చెల్లి అంటే చెల్లి కాదు, భర్త అంటే భర్త కాదు, భార్య అంటే భార్య కాదు. అలాగే బైబిల్ గ్రంథంలో వేశ్య అంటే వేశ్య కాదు, అలాగే వ్యభిచారము అంటే వ్యభిచారము కాదు. మరి 2024వ సంవత్సరంలో కూడా ఈ యొక్క బైబిల్ స్టడీని మనము కంటిన్యూ చేద్దాము. మరి ఇప్పటి వరకు ఆది కాండము నుండి దానియేలు గ్రంథము వరకు మనము ముగించాము. మరి ఈరోజు హోషేయ గ్రంథము గురించి, ఆ యొక్క పుస్తకము గురించి మనము క్లుప్తంగా నేర్చుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో కొన్ని పదాలు అర్థమవ్వాలంటే, వాటి యొక్క తాత్పర్యం మనకి అర్థమవ్వాలంటే మనకి కొంచెం జ్ఞానము అవసరమండి. ఒకవేళ ఆ జ్ఞానము లేకపోతే మరి చాలా ఘోరాలు కూడా జరిగే ప్రమాదం ఉన్నది. మరి ఇది బైబిల్ స్టడీ కాబట్టి హోషేయ గ్రంథము గురించి, అబౌట్ బుక్ ఆఫ్ హోషేయ మనం నేర్చుకుందాం. ఆఖరిలో క్లుప్తంగా 1-2 పాయింట్లు మాత్రమే ఈ గ్రంథము గురించి మనము ఏమి నేర్చుకోవచ్చు ఆ విషయాల్ని మనము ధ్యానము చేద్దామండి. దయచేసి బైబిల్ ఉన్నవారు కాదు, బైబిల్ లేని వారు కూడా బైబిల్ తెచ్చుకొని హోషేయ గ్రంథాన్ని తీసి ఉంచవలసిందిగా కోరుతున్నాను. మరి హోషేయ అనగానే దానికి మీనింగ్ ఏంటంటే సాల్వేషన్, రక్షణ. మరి హోషేయ యొక్క తండ్రి మరి 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఉన్నదండి, ఆ యొక్క బయేరి కుమారుడు. మరి తల్లి పేరు లేదు గాని 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే తల్లి కూడా ఒక వేశ్యగా అక్కడ చూపించబడింది. అలాగే తన యొక్క సిబ్లింగ్స్, మరి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల గురించి మనకు తెలియదు కానీ సహోదరులు మాత్రం ఉన్నట్టు మనకి బైబిల్ గ్రంథం చెప్పింది. 2వ అధ్యాయము 1వ వచనంలో తన యొక్క బ్రదర్స్ గురించి వ్రాయబడింది. అలాగే తన యొక్క భార్య గురించి, భార్య పేరు గురించి కూడా 1వ అధ్యాయము 3వ వచనంలోనే చాలా స్పష్టంగా గోమెరు అని వ్రాయబడిందండి. మరి ఎంతమంది పిల్లలంటే 3 పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె, 3వ వాడు మరలా కుమారుడు. మొదటి కుమారుడు పేరు యజ్రాయేలు, 2వ కుమార్తె పేరు లోరుహామా, అలాగే 3వ కుమారుడు పేరు లో అమ్మి. మరి హోషేయ ఎప్పుడు ప్రవచించాడు? క్రీస్తు పూర్వము 786 నుండి 746వ సంవత్సరం కాలం మధ్యలో మరి ప్రవచించాడు. మరి ఏ కాలంలో అంటే అది యెరోబాము ఏలుతున్న కాలంలో ఈ ప్రవచనాలు ప్రవచించడం జరిగింది. మరి బైబిల్ గ్రంథంలో 8th century ప్రాఫిట్స్ అని అంటారండి, 4 ఉన్నారు. ఆమోసు, హోషేయ, అలాగే యెషయా, అలాగే మీకా. ఈ 4 కలిసి 8th century ప్రాఫిట్స్ అంటారు. చాలా ఇంపార్టెంట్, మిగిలినవి ఇంపార్టెంట్ కాదని కాదండి నా ఉద్దేశము. ఈ 8th century ప్రాఫిట్స్ అంటే సోషల్ జస్టిస్ గురించి మరి మాట్లాడతారు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే మరి హోషేయ ప్రవక్త మరి ఎన్ని సంవత్సరాలు మరి పరిచర్య చేశాడంటే అనేక మంది బైబిల్ పండితులు చెప్తారు దాదాపుగా 60 years. అంటే రిటైర్ అయిన తర్వాత 60 years తర్వాత పరిచర్య కాదండి. ఎప్పుడు ప్రవచించాడంటే 60 సంవత్సరాలు తన టోటల్ పరిచర్య 60 years, 60 సంవత్సరాలు తన పరిచర్యని మరి కొనసాగించాడు. మరి ఈ ప్రవక్త ఈ ప్రవచనాలు ఎవరికి ప్రవచించాడంటే నార్థన్ కింగ్డమ్. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఉత్తర భాగంలో ఉన్న 10 గోత్రీకుల్ని ఉద్దేశించి ఈ యొక్క ప్రవచనాలు మరి ప్రవచించాడు. ఎవరు ఆ 10 గోత్రీకులు అంటే అషేరు, దాను, ఎఫ్రాయిము, గాదు, ఇషాకారు, మనష్షే, నఫ్తాలి, రూబేను, సిమ్యోను, అలాగే జెబూలూను. ఈ 10 మందిని నార్థన్ కింగ్డమ్ గా పిలుస్తారు. అంటే ఉత్తర భాగం ఉన్నవైపు, అంటే ఉత్తర భాగాన ఉన్నవారు. మరి ఇటువైపు ఎవరున్నారంటే కేవలం 2 గోత్రీకులు మాత్రమే ఉన్నారు. సౌత్, ఈ సదరన్ కింగ్డమ్ లో యూదా, బెన్యామీను, ఆ తర్వాత సిమియోను, లేవి. ఈ 4 అంటే 2 ట్రైబ్స్ గానే చూస్తాం మనము, యువతల పక్కన ఉన్నారు. మరి ఎందుకు ఉత్తర భాగాన వైపు ఉన్న వారికి ఈయన ప్రవచించాడు, హెచ్చరించాడు అని గమనించినట్లయితే, ఎప్పుడైతే సొలొమోను చనిపోతాడో తన కుమారుడైన జెరోబాము 1 రాజు అవుతాడు. మరి ఈ 10 మంది గోత్రీకులు మరి సంవత్సరానికి ఒక్కసారైనా నార్త్ నుండి మరలా మన సౌత్ వైపు వచ్చి ఆ యెరూషలేములో దేవుడిని ఆరాధన చేసేవారు.
తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోయేవారు. విడిపోయినప్పటికీ నార్త్ నుండి మరలా సౌత్ కు వచ్చి యెరూషలేములో దేవుడిని ఆరాధన చేసేటువంటి వారు. అయితే ఈ యొక్క యెరోబాము ఏం చేశాడంటే, ప్రజలు పదే పదే మనము విడిపోయినప్పటికీ అవతలకి వెళ్తున్నారు కాబట్టి అదేదో గుడి ఎక్కడే కడితే పోలే అనే ఉద్దేశంతో ఆ యొక్క దేవతా స్తంభాల్ని నిలిపి ఆ బంగారు దూడల్ని చేయించి, ఆ యొక్క ప్రజలారా ఎందుకు మీరు మరలా అవతల పక్కకు వెళ్తున్నారు, ఎందుకు మరలా మీరు యెరూషలేముకు వెళ్తున్నారు, మీ దేవుళ్ళు వీరే అని ఆ బంగారు ఆ యొక్క దూడల్ని చేయించి అక్కడ పెట్టి ప్రజల్ని ఆరాధన చేసేవారిలాగా చేశాడు. మరి ప్రజలు కూడా గొర్రెలలాగా మరి మట్టితో ఈ మెదడులను నింపుకొని యెరోబాము చెప్పిందే నిజమని అనుకుంటున్నారండి. యెరోబాము చెప్పింది నిజమే అనుకొని సమస్తాన్ని మర్చిపోయి మమ్మల్ని విడిపించింది ఈ మరి ఆ యొక్క బంగారు దూడలే అనుకొని మరి దేవుణ్ణి మర్చిపోయి ఆ యొక్క బంగారు దూడలకి వారు ఆరాధన చేసినట్లుగా వాక్య భాగాలు మనకి సెలవేస్తున్నాయి. ఒకటేమో బేతేలులో, అలాగే ఇంకొకటి దానులో 2 బంగారు దూడల్ని చేయించి అక్కడ ప్రతిష్ఠించాడు. ఈ మధ్య కాలంలో మనము ప్రతిష్టను చూస్తున్నామండి. సో ప్రజలు స్లోగా విగ్రహాలకి అలవాటైపోయారు. ప్రజలు స్లోగా విగ్రహారాధనకి అలవాటైపోయి నిజమైన దేవుణ్ణి వారు మర్చిపోవడం జరిగింది. సో ఈ నార్థన్ కింగ్డమ్ లో ఉత్తర భాగాన ఉన్న వారికి ఈ యొక్క హోషేయ మరి ప్రవచించాడు, ప్రకటించాడు, హెచ్చరించాడు. ఇది చిన్న బ్యాక్గ్రౌండ్ అండి. మరి ఇప్పుడు ఈ హోషేయ గ్రంథము నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు, బాగా వినాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మరి ఓవరాల్ గా హోషేయ గ్రంథము దేని గురించి మాట్లాడుతుందంటే వ్యభిచారము గురించి, అలాగే మారని దేవుని ప్రేమ గురించి మరి మాట్లాడుతుంది. అంటే అడల్టరీ గురించి, అలాగే గాడ్స్ అన్చేంజింగ్ లవ్ గురించి ఈ పుస్తకం ఓవరాల్ గా మనతో మాట్లాడుతుందండి. మరి ఇందాక నుండి వ్యభిచారము వ్యభిచారము వ్యభిచారం అని అంటున్నాను కదా, ఏమిటి ఈ వ్యభిచారం అంటే మనకెవరికి తెలియదని కాదండి. బైబిల్ గ్రంథంలో వ్యభిచారము అంటే వ్యభిచారము కాదు. ఇక్కడ దేవాది దేవుడు తన యొక్క మరి స్క్రిప్చర్స్ ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే ఆధ్యాత్మిక వ్యభిచారము, ఫిజికల్ వ్యభిచారము కాదండి, ఆధ్యాత్మిక వ్యభిచారం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ప్రజలు విగ్రహారాధన చేశారో దేవుడు ఏమన్నాడంటే మీరు విగ్రహారాధన చేస్తున్నారని అనలేదు, అనకుండా పెద్ద మాటే మాట్లాడేశాడండి, మీరు చేస్తున్నది వ్యభిచారము అని. ఈ యొక్క హోషేయ గ్రంథం గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క ఓవరాల్ గా పుస్తకం అండి ఆధ్యాత్మిక వ్యభిచారము గురించి మనతో మాట్లాడుతుంది. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే మీరు వ్యభిచారము చేశారు అని దేవుడు చెప్పాడు కదా, ఆ వ్యభిచారము కాదండి. ఇక్కడ ఆధ్యాత్మిక వ్యభిచారము ఈక్వల్ టు విగ్రహారాధన. అమ్మయ్య, మనం ఎవరం కూడా విగ్రహారాధన చేయట్లేదు. దయచేసి బాగా వినండి, ఆఖరి వరకు దయచేసి చూడాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఇంకా మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే నేటి ప్రవక్తల గురించి, బైబిల్ కాలంలో ఉన్న ప్రవక్తల గురించి మొట్టమొదటిగా ఒక పాయింట్ ఈ యొక్క హోషేయ గ్రంథం నుండి మనము నేర్చుకోవచ్చండి. ఈ రోజుల్లో ప్రవక్తల దగ్గరికి మనం ఎందుకు వెళ్తున్నామంటే ఎప్పుడు పిల్లలు పుడతారని, ఎప్పుడు పెళ్ళి అవుతాదని, ఎప్పుడు ఉద్యోగం వస్తుందని, ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందని, ఎప్పుడు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వస్తుందని, ఎప్పుడు వీసా వస్తుందని ప్రార్థన చేయించుకుంటాము. ఈ రోజుల్లో ప్రవక్తలు కూడా అవే ప్రకటిస్తారు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలకి ఈ రోజు ప్రవక్తలకి చాలా వ్యత్యాసం ఉన్నదండి. ఒకవేళ మనము కూడా ఏదైనా తెలియని విగ్రహారాధనలో ఉంటే అది కూడా వ్యభిచారంగా దేవుని వాక్యము సెలవిస్తున్నదండి. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు ఎలాగ జీవించారంటే, ఎలాగ బ్రతికారంటే దేవుని యొక్క గుండె చప్పుడు విని ఆ విధంగా బ్రతికారు, ఆ విధంగా వారి యొక్క జీవితాన్ని కొనసాగించారు. ఉదాహరణకి యెషయా భక్తుడి గురించి మనం ఇంతకు ముందు మనము ధ్యానము చేశాం. యెషయా 20వ అధ్యాయము 2వ వచనంలో యెషయా చెప్పులు లేకుండా దిగంబరిగా బట్టలు లేకుండా ఆ యొక్క వీధులలో సాదృశ్యంగా నడిచాడు. ఇది దేవుడు యెషయాకి ఇచ్చిన ఆజ్ఞ. మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఇర్మియా
ఫిజికల్ గానే తన యొక్క షోల్డర్స్ మీద ఒక కాడిని పెట్టుకొని కొన్ని నెలల పాటు ఆ యొక్క వీధుల్లో తిరిగాడు. ఇది దేవుడు యిర్మీయాకి ఇచ్చిన ఆజ్ఞ. యెహెజ్కేలు గ్రంథాన్ని మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము 1 నుండి 2 వచనాలలో యెహెజ్కేలు గుండు చేయించుకుని పట్టణంలో తిరిగాడు. మరి హోషియా భక్తుడు దయచేసి గమనించండి, వ్యభిచారము చేస్తున్న ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆ యొక్క వ్యభిచారము చేస్తున్న ఒక స్త్రీని పెండ్లి చేసుకోమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి. ఇప్పుడు చెప్పండి, ఈ రోజు ప్రాఫిట్స్ కి ఆ పాత నిబంధనలో ఉన్న ప్రాఫిట్స్ కి ఏదైనా మరి వ్యత్యాసం ఉన్నదా అంటే అసలు పోలికే లేదండి. ఇవన్నీ కూడా దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. వారు దేవుని యొక్క గుండె చప్పుడు విని, దేవుని హార్ట్ బీట్ విని వారు ప్రవచించారు. దేవుని బాధను అర్థము చేసుకుని దాని ప్రకారము మరి ప్రవచించేవాడే నిజమైన ప్రవక్త. దేవుని యొక్క గుండె చప్పుడు విని తను కూడా దేవుని బాధలో పాలు పంచుకున్నవాడే నిజమైన ప్రవక్త. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన ప్రవక్తలకి నూతన నిబంధన ప్రవక్తలకి ఏదైనా వ్యత్యాసం ఉందంటే అసలు ఆ పోలికే లేదండి. ఆ రోజుల్లో ప్రవక్తలు దేవుని ఆజ్ఞానుసారము వారిని వారు మరి తృణీకరించుకుని పరిచర్య చేశారు. రెండవదిగా, ఇశ్రాయేలీయులు వ్యభిచారము చేశారు అనగా వారు విగ్రహారాధన చేశారు. మరి దేవుడు విగ్రహారాధనని విగ్రహారాధన అని అనకుండా దేవుడు ఏమనేసాడంటే మీరు చేస్తున్నది వ్యభిచారము అని అన్నాడండి. విగ్రహారాధన వ్యభిచారం అయితే మనమందరం కూడా వ్యభిచారులమే. విగ్రహారాధనే వ్యభిచారం అయితే ఇప్పుడు కాకపోతే ఎప్పుడో, ఎప్పుడో కాకపోతే ఇప్పుడే, ఏదో ఒక కాలంలో ఏదో ఒక సందర్భంలో అందరూ వ్యభిచారము చేసిన వారమే. దేవుడు కాదని ఒకవేళ భర్తని ప్రేమిస్తే అది వ్యభిచారమే. దేవుడు కాదని భార్యని ప్రేమిస్తే అది వ్యభిచారమే. దేవుడు కాదని పిల్లల్ని ప్రేమిస్తే అది వ్యభిచారమే. దేవుడు కాదని ఉద్యోగాన్ని ప్రేమించిన, ఆ యొక్క వ్యాపారాన్ని ప్రేమించిన, ఇంకా దేనిని ప్రేమించిన, నీ ప్రియుల్ని ప్రేమించిన, నీ ప్రియురాల్ని ప్రేమించిన అది విగ్రహారాధనే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నదండి. దేవుడి స్థానంలో ఏది పెట్టినా అది విగ్రహారాధనే. చర్చికి వెళ్ళి చర్చిలో నిద్రపోతున్నామేమో అది ఖచ్చితంగా విగ్రహారాధన. మరి పాస్టర్ గారు ఉంటేనే ఒకవేళ నువ్వు చర్చికి వెళ్తున్నావేమో, ఒకవేళ మీ పాస్టర్ గారు ఆ వారం మరి ఒండ్రని తెలిసి చర్చి నువ్వు ఎగ్గొడితే అది వ్యభిచారమని దేవుని వాక్యము సెలవిస్తున్నదండి. ఆసక్తితో చర్చికి రాకుండా అటెండెన్స్ వేయించుకుందామని, పెండ్లి చూపులకి ఒకవేళ నువ్వు చర్చికి వెళ్తున్నావేమో, ఎవరినో మరి సంతోష పెడదామని వెళ్తున్నావేమో, నీ గుడిని చూసి నువ్వు సంతోషిస్తున్నావేమో, దేవుడిని బట్టి కాకుండా నువ్వు సంతోషించకుండా ఏది చేసినా అది వ్యభిచారము వ్యభిచారము వ్యభిచారమని దేవుని యొక్క వాక్యము మరి సెలవిస్తున్నదండి. కొన్ని చర్చిల్లో ఏమవుతుందో తెలుసా, పలానా పాస్టర్ గారు వస్తున్నారంటే చర్చికి వెళ్ళరు, ఒకవేళ పలానా పాస్టర్ గారు వస్తున్నారంటే అందరూ వచ్చేస్తారు. అది వ్యభిచారం అని దేవుని వాక్యం నుండి మీకు నేను తెలియచేస్తున్నానండి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఏమి తప్పు చేశారు అని మనము ఆలోచన చేసినట్లయితే అది ఒకసారి మనము కూడా పరీక్షించుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే వర్షము రాలేదో నిజమైన దేవుడి దగ్గరికి రాకుండా, ఈ వర్షాన్ని సృష్టించిన దేవుడి దగ్గరికి రాకుండా ఆ బయలు ప్రవక్తల దగ్గరికి, ఆ కెమషి దేవుడి దగ్గరికి, దాగోను దేవుడి దగ్గరికి మరి వెళ్ళి వాటిని ఆరాధన చేసేటువంటి వారండి. దయచేసి గమనించండి, పిల్లలు కావాలంటే దేవుడి దగ్గరికి రావాలి, వివాహము కావాలంటే దేవుడి దగ్గరికి రావాలి, ఉద్యోగం కావాలంటే దేవుడి దగ్గరికి రావాలి, పిల్ల అవ్వాలంటే దేవుడి దగ్గరికి రావాలి, ఆరోగ్యం కావాలంటే దేవుడి దగ్గరికి రావాలి. కానీ ఇంకెక్కడికో ఇల్లు జ్యోతిష్యం చెప్పించుకుంటున్నావేమో. సెంటిమెంట్లతో క్రైస్తవులు వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక యవనస్తుడు మార్నింగే వెహికల్ తీసినప్పుడు చక్రాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళి మరలా బ్యాక్ కి రివర్స్ చేస్తాడు. ఒకవేళ 2 వీలర్ చేస్తే ఆ చక్రాన్ని కొంచెం ముందుకు నడిపించి మరలా వెనక్కి వెళ్ళి తన దారిలో తను వెళ్ళిపోతాడు. అంటే మార్నింగే లేచి ఆ వెహికల్ చక్రం ముందుకు వెళ్తేనట జీవితం ముందుకు వెళ్తాదట. ఒకవేళ మార్నింగే లెగిసి ఆ చక్రాన్ని వెనక్కిగానే తీసుకెళ్తే జీవితం వెనక్కి వెళ్ళిపోతుందట. ఇది ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో ఈ రోజు కూడా న్యూ ఫార్మాట్ లో, న్యూ పర్స్పెక్టివ్ లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం ఈ విధమైన తప్పులు చేస్తూ ఉంటున్నామండి. ఇంకా వాళ్ళు ఏం తప్పు చేశారో తెలుసా? కృతజ్ఞత లేకపోవడము.
ఈ కృతజ్ఞత అనేదండి హృదయం నుండి రావాలి, అంతరంగాల నుండి రావాలి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరిచెను. దేవుడు సమస్తము ఇస్తేనంట ఈ యొక్క వ్యక్తులు ఏం చేశారంటే ఇంకొక వాటికి అర్పించారట. ఈ రోజుల్లో కూడా చూడండి, ప్రార్థనేమో ఇక్కడ, కానుకేమో హైదరాబాద్ లో ఎస్ కుమార్ గారికి, ప్రార్థనకేమో అర్ధరాత్రి ప్రార్థనకేమో, అనారోగ్యం వస్తే ప్రార్థనకేమో పాస్టర్ గారు, స్టేజ్ మీద ఇంకొక పాస్టర్ గారు, కార్డుల్లో ఇంకొక పాస్టర్ గారు. సేమ్ ఇదే జరిగింది ఇక్కడ. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి నుండి అన్ని పొందుకుని, దేవుడు ఇచ్చిన వాటిని అన్ని పొందుకుని వాళ్ళు ఏం చేశారంటే బయలుదేవతలకి ఇస్తున్నారండి. దయచేసి బైబిల్ గ్రంథం చెప్తుంది, హోషేయ గ్రంథంలో హోషేయ భక్తుడు ఇవన్నీ నిందలు వేస్తున్నాడు. వారి మీద ఏమంటున్నాడంటే కఠినంగా మాట్లాడుతున్నాడు, వారికి ఎగెయిన్స్ట్ గా ప్రవచిస్తున్నాడు, మీ బుద్ధి మార్చుకోండి అని. ప్రియులారా, హోషేయ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు అనేకమైన పాపాలు, ఆ పాపాలన్నిటినీ పాపము అని అనలేదు గాని ఆ యొక్క వ్యభిచారము అని అనేసాడు. మరి ఆఖరిగా హోషేయ భక్తుడి యొక్క భార్య వేశ్య. హోషేయ భక్తుడికి 3 పిల్లలు ఉన్నారు. లోతుగా చదివితే, ఇంకొన్ని హిస్టారికల్ ఎవిడెన్సెస్ చదివితే 2వ కూతురు, 3వ కుమారుడు, ఆ 2 పిల్లలు కూడా ఇంకెవరికో పుట్టారంట. అంటే ఒక పక్క ఈ హోషేయ భక్తుడు ప్రేమిస్తున్నప్పటికీ తన భార్య తప్పు చేస్తూనే ఉన్నది. హోషేయ దేవుడైతే, భార్య మనమైతే ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ ప్రభు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే మనం ఒక పాట పాడతాం కదండి, ఎంత ఘోర పాపినైనా యేసు చేర్చుకొనెను. ఒకవేళ మనము తప్పు చేస్తే, పొరపాటు చేస్తే ఆ ముద్ర ఒక్కొక్కసారి మన జీవితంలో అనేక సంవత్సరాలు ఉండిపోతుంది. ప్రజలు మనల్ని ఒక పాపాత్ముడుగా గుర్తుంచుకుంటారు, కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని పాపాత్ములుగా గుర్తుంచుకొన్నాడు. కాబట్టి మనం ఎంత తప్పు చేసినా, పొరపాటు చేసినా, దేవుడి నుండి దూరం వెళ్ళిపోయినా, విగ్రహారాధికులం అయిపోయినా, ఒకవేళ వ్యభిచారం అయిపోయినా, ఒకవేళ మనం దేవుని వాక్యానికి విరోధముగా ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి వస్తే చాలు, ప్రభు మరలా మనల్ని క్షమిస్తాడు. హోషేయ తన వేశ్య అయిన భార్యని ఎలాగైతే ప్రేమించాడో మనల్ని కూడా దేవుడు అలాగే ప్రేమిస్తున్నాడు. మనము పాపము చేసామని ఇతరులు అంటారు. ఒకవేళ రక్షణ పొంది క్షమించబడి తప్పొప్పుకొని క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడినప్పటికీ కూడా ప్రజలు ఏమంటారంటే నువ్వు పాపాత్ముడివి, పాపాత్మురాలు అని చూస్తాడు. కానీ ప్రభు అలాగ చూడండి. ప్రభు ఎప్పుడు అలా చూడ్డ గనుక మరి హోషేయ గ్రంథంలో ఉన్న విషయాల్ని ఒకసారి మనం ధ్యానం చేసి, ఒకసారి మనం చదివి, తిరిగి మరలా ప్రభు దగ్గరికి వస్తే ఎలాగ మనల్ని ప్రేమిస్తున్నాడో ఆ యొక్క ప్రభు ప్రేమ మనకు అర్థమవుతుంది. గనక పాపము చేస్తే తప్పొప్పుకుందాం, పాపము చేస్తే దేవుణ్ణి క్షమించి మనం కోరదాం. ఆ విగ్రహారాధన నుండి, ప్రతి విధమైన వ్యభిచారం నుండి బయటకు వస్తే తిరిగి మరలా మన యొక్క ప్రభు యొక్క ఆశీర్వాదాల్ని మనం పొందుకుంటాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. నీ ప్రేమ గొప్పది నాయనా. తెలిసి తెలియక అనేకమైన తప్పులు చేశాం, అనేకమైన తండ్రి నైనా పొరపాట్లు చేశాం. నిన్ను ఎరిగి నైనా, నిన్ను కలిగి నీ సన్నిధిని మోస్తూనే నేను మరి అంధకారంలోనికి వెళ్ళిపోయాం. నన్ను మమ్మల్ని క్షమించు ప్రభువా. ఎంత ఘోర పాపినైనా నువ్వు క్షమిస్తానని నీ వాక్యం చెప్పింది గనక నేను ఒకవేళ మాలో ఏ విధమైన విగ్రహారాధన ఉన్నా, వ్యభిచారం ఉన్నా తీసివేసి నీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చమని యేసు నామంలో ప్రార్థన మీకు చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మక దీవెన, కాపుదల సహవాసము ఇప్పుడెల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, ట్రినిటీ సంఘానికి, వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండను గాక. ఆమేన్. షాలోమ్.